జరిగేటువంటి 5వ తారీఖు ప్రార్థనని ఖచ్చితంగా అడ్డుకుంటామనేటువంటి సంగతిని మేము ఈ వీడియో మీతో స్టార్ట్ చేసాం. స్తోత్రం, ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. 5వ తేదీ పాలకులలో జరుగుతున్నటువంటి ప్రార్థనా కూడికను అడ్డుకుంటామని ఆర్టీవీ సాక్షిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దైవ సేవకులందరూ కూడా ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న సేవకులందరూ కూడా ఈ ఆర్టీవీ ద్వారా ఒక నినాదం చేశారు. ఏంటి ఆ విషయం అంటే, రేపు జరగబోతున్నటువంటి అంటే సెప్టెంబర్ 5వ తారీఖు శుక్రవారం రోజున జరగబోతున్నటువంటి ప్రార్థనా కూడిక అంటే చిక్కం ఐజక్ పాస్టర్ గారి యొక్క ప్రార్థనా కూడికను అడ్డుకుంటాము. ఎందుకంటే ఇంతకు ముందే అమ్మతేజ గారి యొక్క మీటింగ్ని అడ్డుకున్నాము, ఇప్పుడు ఆయనది కూడా అడ్డుకుంటామన్న విషయాన్ని నినాదం చేస్తూ అక్కడున్న సేవకులందరూ కూడా ఆర్టీవీ వారికి ఎక్స్క్లూజివ్గా ఈ న్యూస్ని ఇవ్వడం జరిగింది. సో అసలు వారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం ఈ వీడియో చూద్దాం. 5వ తారీఖు ప్రార్థనని ఖచ్చితంగా అడ్డుకుంటామనేటువంటి సంగతిని మేము ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అంటే పక్కదోవ పట్టించే వాక్యాలు అంటే ఏ విధంగా చెప్తున్నారని మీరు గ్రహించారు? అంటే అభిషేక తైలాలు, వాగ్దానాలు, స్వస్థత ప్రార్థనలు, ఇదే కాన్సెప్ట్. అసలు ఒక పాపి రక్షించబడాలంటే సత్యవాక్యం చెప్పాలి. ఒక పాపి రక్షించబడాలంటే వాక్యం వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి. తద్వారా ప్రతి ఆదివారం ఆరాధన కార్యక్రమంలో పాల్గొని సత్యవాక్యం చేత వారు పెంచబడాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ శుక్రవారం ఇక్కడ, మంగళవారం అక్కడ, బుధవారం అక్కడ, ఇంకో రోజు అక్కడ, ఇంకో రోజు అక్కడ, ఇంకో రోజు ఇలా పెట్టి సంఘ క్రమాన్ని ఖచ్చితంగా పాడు చేస్తున్నారు. ఆదివారం ఆరాధనకు వచ్చేటువంటి వారిని గలిబిలి కలిగిస్తున్నారు. ఆదివారంతో పని ఉంది, మనం శుక్రవారం ఇక్కడికి వెళ్ళొచ్చు, మంగళవారం అక్కడికి వెళ్ళొచ్చు, బుధవారం ఇక్కడికి వెళ్ళొచ్చు, గురువారం ఇక్కడికి వెళ్ళొచ్చు అనేటువంటిది ఖచ్చితంగా వీళ్ళు సంఘాలను గలిబిలి చేస్తున్నటువంటి దుర్బోధ. అంటే ఆయన ఎక్కడెక్కడ రైట్, చూసారు కదా. ఈ వీడియోలో వారు ఏం చెబుతున్నారంటే, ఈ ప్రాంతంలో ఇలాంటి మీటింగ్స్ జరగకూడదు అంటే బైబిల్కు విరోధంగా కొంత బోధ చేస్తున్నారన్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇక దాన్ని కొంచెం మనం పక్కన పెట్టేద్దాం, బోధన పక్కన పెడదాం, వారు చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా కొంచెంసేపు పక్కన పెడదాం. మనం ఇప్పుడు జరగవలసినటువంటి విషయాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా ఆ ప్రాంతంలో ఎలాంటి మీటింగ్స్ పెడుతున్నటువంటి సేవకులందరూ కూడా దయచేసి ఆ ప్రాంతంలో ఉన్న సేవకులకి సహకరించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో జీవము కలిగిన రక్షకుడైన యేసుక్రీస్తు వారు, నిన్ను నన్ను సేవకు పిలిచినటువంటి మహనీయుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, ఆయన కొన్ని సందర్భాల్లో అయ్యా ఈ ప్రాంతంలో మీరు ఉండకూడదయ్యా, ఈ సమయంలో ఈ ప్రాంతానికి మీరు రాకూడదయ్యా, ఈ ప్రాంతాన్ని నుంచి మీరు వెళ్ళిపోవాలని యేసుక్రీస్తు వారికి చెప్పినప్పుడు ఆయన ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఓకేనా. ఒకవేళ ఇప్పుడు అమృతసా గారు కానీ, ఐజక్ గారు కానీ, ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులు ఎవరైనా అక్కడ జరుగుతున్నటువంటి కూడికలు ఏర్పాటు చేస్తుంటే దీన్ని అవమానకరంగా తీసుకోవద్దు మీరు దయచేసి. ఇది ఒక న్యూస్ లోకానికి వెళ్ళిపోయింది, ఇది సెన్సేషన్ అవుతుంది. కాబట్టి దయచేసి అక్కడ ఉన్నటువంటి సేవకులు గౌరవించండి, ప్రేమించండి. అంతేకాకుండా పెద్దలుగా మీరు ఆలోచన చేయండి. ఓకేనా. రైట్, యేసుక్రీస్తు వారే ఆలోచన చేశారు సార్, ఆయన పిలిచిన మనమెంత. కాబట్టి మీరు ఆ ప్రాంతాన్ని ప్రేమించండి, వారి మాటను కూడా గౌరవించండి. రేపు ఆ ప్రాంతంలో ఎలాంటి రగడ జరగకుండా చూసుకోవాలని నేను ప్రభు పేరిట అక్కడికి వస్తున్న నాయకులకు నేను ప్రాముఖ్యంగా నా పక్షమున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయాన్ని మనవిగా మీకు అందిస్తున్నాను. సో ఇక రెండవ విషయం ఏంటంటే, ఒకవేళ అదే టైంలో మీరు కనుక ప్రార్థనా కూడికను ఏర్పాటు చేస్తే 5వ తారీఖు రోజున 100% జరిగిస్తే మరలా అమ్మతేజ గారు వచ్చే అవకాశం కూడా ఉంది అక్కడికి. ఎందుకంటే ఆ రోజే చెప్పారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పారు నాకు, ఒకవేళ మీరు కనుక ఐజక్ గారు కనుక ఈ ప్రాంతంలో ఆయన పెడితే మీరు కూడా పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశాన్ని నాకు కూడా చెప్పారని చెప్పేసి ఆనాడే అమ్మతేజ గారు కూడా మాట్లాడారు. లేదా ఒకసారి ఈ వీడియో కూడా మీరు చూడండి. అయిపోయిందా సార్?
ఇప్పుడు చిక్కమిసా గారు పెడుతున్నారు ప్రతి నెల, డానియల్ గారు పెడుతున్నారు, ఇక్కడే పెడుతున్నారు. వినండి సార్, సార్ నన్ను కంప్లీట్ అవ్వనియండి సార్, నన్ను మాట్లాడియండి సార్, నేను మాట్లాడొద్దు అసలు. కాదు, ఆల్రెడీ స్టేషన్ అయిపోయింది కదా సార్, నేను మాట్లాడొద్దా? డిస్కషన్ కాదు. చూసారు కదా, అలా మాట్లాడారు వారు. కాబట్టి ఒకరి తర్వాత ఒకరు గొడవ పెట్టుకునే కంటే, ఒకరు పోట్లాడుకునే కంటే దయచేసి ఆ పాలకొల్లు ప్రాంతాన్నే కాదు, ఏ ప్రాంతం అయినప్పటికీ కూడా వద్దు అంటే ఆ ప్రాంతంలో దయచేసి మీటింగ్స్ పెట్టకండి. ఇక నేను ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు అక్కడ ఉన్నటువంటి సావుకులతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి ఈ 3 విషయాలు మరి మీ అందరి కోసం నేను మాట్లాడబోతున్నాను. దయచేసి ఎవరు కూడా నాకు ఫోన్ చేసేవాళ్ళు, నాతో మాట్లాడాలనుకున్న వారు ఎవరైనా పర్వాలేదు, కానీ మీరు వీడియో పూర్తిగా చూసి ఫోన్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోస్ కూడా నాకు అక్కడ ఉన్నటువంటి సావుకులు పంపించారు. అంతేకాకుండా నాతో మాట్లాడేటప్పుడు ఏంటంటే కొంచెమే ఏదో హెడ్డింగ్ చూసో, లేకుంటే ఆ తమిళ చూసో, లేకుంటే కొంచెం ఒక 2 నిమిషాలు 1 నిమిషం వీడియో చూసో మాట్లాడితే నేనేం మాట్లాడానో మీకు అర్థం కాదు. కాబట్టి నేను ఏం మాట్లాడుతున్నాను అనేది మీకు అర్థం కావాలంటే దయచేసి వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా? సార్వత్రిక సంఘానికి మనందరం సిద్ధపాటు కావాలి. అంతేకాకుండా క్రైస్తవ ఐక్యత వర్ధిల్లాలని, క్రైస్తవ్యము కలిసి ఉండాలని, క్రైస్తవ్యంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని, క్రైస్తవ సమాజము తలెత్తేవారుగా ఉండాలని, క్రైస్తవ్యము రక్షకుడు జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి ఏమండి రక్షించుకొని కాపాడి మనకు అప్పగించినటువంటి ఈ సంఘాలని కాస్తున్నారని, సావుకులని ఖాయమని, సావుకుల్ని మేపమని అప్పగించినటువంటి ఈ సంఘాలు ఇబ్బందులుగా ఉండకూడదనే నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఎవరి మీద కోపం లేదు, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, అంతే అని నేను ఎవరిని కూడా సపోర్ట్ చేయట్లేదు. సో క్రైస్తవ్యము ఏకదాటిగా క్రీస్తులో వర్ధిల్లాలి. ఆయన స్వరక్తమించి సంపాదించిన ఈ సంఘాన్ని మిమ్మల్ని కాయుటకు మేపుటకు పెట్టుకున్న సంగతి గుర్తు చేయడానికి మాత్రమే నేను వీడియో చేస్తున్నాను. ఇప్పుడు కమ్ టు ద పాయింట్. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సావుకులకు, ప్రాముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సావుకులందరికీ కూడా ఎవరైతే ఈ నినాదాన్ని ఇస్తున్నారో వారందరికీ కూడా రక్షకుడు యేసుక్రీస్తు వారైనటువంటి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు మీ సంఘాల్లో చాలా జాగ్రత్తగా వినాలి దైవ సేవకులందరూ కూడా. మీ సంఘాల్లో ఒక నూతన రెవల్యూషన్ తీసుకురండి. మీ సంఘాల్లో ఒక ప్రార్థన ఉజ్జీవం తీసుకురండి. మీ సంఘాల్లో శ్రేష్టమైన వాక్యమును బోధించండి. మీ సంఘాల్లో దేవుని యొక్క సత్యాన్ని వివరించండి. అంతేకాకుండా స్వస్థత, అంతేకాకుండా ప్రార్థన, అంతేకాకుండా ఆధిపత్యం యొక్క పోరు లేకుండా, అంటే ఎవరైతే ఇలాంటివి చేస్తున్నారో అలాంటివి చేయకుండా ఉండాలి అంటే, సో ఈ రోజున మీ సంఘాలు కూడా మండించబడాలి, మీ సంఘాలు దీవెనకరంగా మార్చబడాలి. అంతేకాకుండా మీరు ఒక నూతన అధ్యాయం తెరిచి మీ సంఘాల్లో బోధిస్తున్న ప్రతి బోధ అద్భుతంగా ఉండాలి. అప్పుడు ఇలాంటి వాటి వైపు మీ విశ్వాసులు కూడా చూడరండి, ఇటువంటి వాటి వైపు పరిగెత్తరు. కారణం ఏంటంటే కొంత దైవసాగులుగా దయచేసి మీరు ఏమనుకోవద్దు, మీరు కూడా కొంత నెగ్లెన్సీగా ఉన్నారేమని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరంటే మీరే కాదండి. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి సావుకులు మీ ప్రాంతాల్లో, మీ సంఘాల్లో మీరు నెగ్లెక్ట్గా ఉంటే వీలు లేదండి. 24/7 సంఘముల గురించి, 24/7 విశ్వాసుల గురించి, 24/7 సేవ గురించి, సేవలో ఏం జరుగుతుందన్న విషయం తెలుసుకొని సంఘపక్షం నుండి మీరు సేవ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో అర్థమవుతుంది అనుకుంటాను నేను చెప్పే ప్రతి మాట కూడా. ఇక రెండవది, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వాసులకి రక్షించబడి క్రీస్తులో కడగబడి ఆ ప్రాంతంలో శుద్ధి చేయబడేటువంటి ప్రతి ఒక్కరికి నేను ప్రాముఖ్యంగా మీకు చెబుతున్నటువంటి ఈ 2 మాటలు మీరు గమనించాలి. వారే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశమే కాదు, సో ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచన చేయాలి. ఏమి ఆలోచన చేయాలి? విశ్వాసిగా ఒక సేవకుడు నీకోసం కష్టపడి కన్నీరు కార్చి ప్రార్థన చేసి నువ్వు రక్షించబడాలని, నువ్వు క్రీస్తులోకి రావాలని, నీ పాప మురికి జీవితాన్ని కడగాలని,
నిన్ను పరిశుద్ధుడిగాను నీతిమంతుడుగాను ఆయన రాకడలో నిలబెట్టాలని ఒక సేవకుడు కన్నీరు కార్చి ప్రాణం పోయేంతగా మీ కొరకు స్థిరపరచబడటానికి, మిమ్మల్ని కట్టడానికి, మిమ్మల్ని కాయటానికి, మిమ్మల్ని మేపటానికి ఒక సేవకుడు ఎంతో కష్టపడి మీ ప్రాంతానికి వచ్చి తన గ్రామాన్ని విడిచి, తన పట్టణాన్ని విడిచి, తన బంధువులను, స్నేహితులను అందరూ కూడా విడిచిపెట్టి, దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి, దేవుడు పిలిచిన పిలుపుని బట్టి, మీ ప్రాంతానికి వచ్చిన సేవకుడిని బట్టి, సో అలాగని మీ ప్రాంతానికి వచ్చి మిమ్మల్ని రక్షించి, మిమ్మల్ని కాపాడి, మిమ్మల్ని ఒక మంచి సరైనటువంటి మార్గంలోకి నడిపించి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి మిమ్మల్ని సంఘంలో సభ్యులుగా చేస్తే మీరు ఇలా చేయటం మంచిదేనా? మీ సంఘంలో రక్షించబడి వేరొకరికి కానుకలు ఇవ్వటం మంచిదేనా? మీరు సంఘంలో రక్షించబడి వేరొకరు మీటింగ్స్కి వెళ్ళటం ఎంతవరకు న్యాయం? ఈ సంఘంలో రక్షించబడి ఇంకొకరిని మీటింగ్స్కి కండక్ట్ చేయటం అనేది ఎంతవరకు న్యాయం? మీరు ఈ సంఘంలో రక్షించబడి ఇతరులను పిలిచి వాక్యం చెప్పించడం అనేది ఎంతవరకు న్యాయం? ఫర్ ఎగ్జాంపుల్గా, మీరు జన్మించినటువంటి ఒక కుటుంబం పేద కుటుంబం అయితే వారు మీకు తల్లిదండ్రులు కాకుండా పోతారా? ఒకవేళ ధనవంతుడి ఇంట్లో పుట్టినటువంటి వాళ్ళు అక్కడ జన్మ జరిగితే ఆ ధనవంతులైనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కాకుండా పోతారా? అలాగే సంఘం, స్థానిక సంఘం, తల్లి సంఘం, రక్షించబడ్డ సంఘం, ప్రేమించబడ్డ సంఘం, నీ కొరకు కన్నీరు కార్చిన సంఘం, నీ కొరకు ప్రాణం పెట్టి రక్తమును కార్చి రక్షకుడైన జీవము కలిగిన దేవుడు నీ సేవకుడికి ఇచ్చినటువంటి సంఘం, ఆ సంఘాన్ని విడిచిపెట్టబోవడానికి ఎలా మనసు వచ్చిందండి? ఆ సంఘాన్ని విడిచిపెట్టి ఇంకొక బోధకుల దగ్గరికి వెళ్ళడానికి మీకు ఎలా మనసు వస్తూ ఉంది? మీలాంటి వాళ్ళ వల్లే కదా అలాంటి వాళ్ళు వచ్చేది. మీరు వెళ్ళకపోతే ఈ గొడవ ఉండేది కాదు. మీకు ఒక విషయం తెలుసా? మీ వల్ల ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. మీ వల్ల ఇక్కడ జరుగుతున్న ప్రతి గొడవకు విశ్వాసులైనటువంటి మీరే దానికి కారణమవుతున్నారు. మీకు అర్థమవుతుందా? కారణం ఏంటి? మీరు వెళ్ళబట్టే కదా వాళ్ళు వచ్చేది. అర్థమవుతుందా? మీ దగ్గర బైబిల్ ఉంది, మీకు సంఘం ఉంది, మీకు సేవకుడు ఉన్నాడు, మీకు కాపరి ఉన్నాడు, మీకు ప్రార్థన జీవితం ఉంది, మీకు ప్రార్థన చేయటం వచ్చు, వాక్యం వినటం వచ్చు. అర్థమవుతుందా? మరి మీకు అనారోగ్యంగా ఉంది, స్వస్థత కావాలి. స్వస్థత ఎలా కావాలో ప్రార్థన చేసుకోవటం ద్వారా కదా. మీలో ఎవరికైనా రోగి అయి ఉన్నాడా? అతను ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. మీలో ఎవరికైనా ఆనందంగా ఉందా? ఏం చేయాలి? పాట పాడాలి. లేదా మీరు రోగి ఇంకా ఉంటే ఏమంటే సంఘ పెద్దల్ని పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయమని బైబిల్ తెలియచేయట్లేదా? మీకు ఈ జ్ఞానం కూడా లేదా? మీరు చేయబట్టి, ఇప్పుడు మీరు వెళ్ళబట్టే కదా ఇలాంటి కూడికలు జరిగేది. మీరు వెళ్ళబట్టే కదా ఇలాంటి వాళ్ళు వచ్చేది. మీరు చేయబట్టే కదా సేవకుల మధ్యలో గొడవలు పెట్టుకునేది. కాబట్టి విశ్వాసులారా, దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, దేవుని పనిలో సహకరిస్తున్నటువంటి వారులారా, మీ అందరికీ కూడా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో నేను హృదయపూర్వకమైన శుభాలు తెలియచేస్తూ మీ అందరినీ నేను గద్దించలేదు, ప్రేమపూర్వకంగా మందలిస్తున్నాను. నేను గద్దించేవాడిని కాదు, మందలించేవాడిని, చెప్పేవాడిని నేను. సో నా మాట మీరు తీసుకుంటారని నేను విశ్వసిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో చూసి కోపంతోటో ద్వేషంతోటో లేకుంటే మాకెవరో నువ్వు చెప్పడానికి అని అనుకొని మీరు కాల్ చేసినట్లయితే నేను మాట్లాడటానికి రెడీయే, కానీ నీ మనసు గాయపరచబడుతుంది. ఓకేనా? సో ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేయండి. అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటడానికి మరి ఆ ప్రాంతంలో రేపు జరగబోతున్నటువంటి ఒకవేళ మీటింగ్స్ పెడితే అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా లేకుండా చూసుకోవాలని కూడా నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దైవ సావుకులైనటువంటి చిక్కం ఐజాక్ గారికి, అంతేకాకుండా ఆ ప్రాంతంలో క్రైస్తవ నాయకులు ఎబెనేజర్ గారికి, మరి క్రైస్తవ సంఘాలకు, అలాగే RTV న్యూస్ వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. రేపటి దినాన ఆ ప్రాంతంలో ఎలాంటిది రగడ కానీ గొడవలు కానీ జరగకుండా ఉండాలని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. సేవకులుగా వారి యొక్క ఆలోచనలు కూడా మీరు గౌరవించాలని. ఐజాక్ గారు, మీరు చాలా ప్రాంతాల్లో పెడుతున్నారని విన్నాం. మీరు పెద్ద దైవజనులు కాబట్టి మీరు కొంచెం ప్రేమ కలిగి ఆలోచన చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటూ, మరి ప్రాముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్న విశ్వాసాలందరికీ కూడా నేను ప్రేమపూర్వకంగానే మీకు చెప్పాను, మీకు అర్థం కావాలంటే నా మాటలు మీరు గౌరవిస్తారని, ప్రేమిస్తారని మీ అందరికీ కూడా
ఈ విషయాలు తెలియజేస్తున్నాను. ఏ సేవకుడైనా, ఏ బోధకుడైనా, ఏ నాయకుడైనా, ఏ కాపరైనా బైబిలే పట్టుకుంటారు. ఎవరైనా మనకున్నటువంటి దేవుడు ఒక్కడే, ఆయన మాత్రమే. సో ఆయన ద్వారా అన్ని కార్యాలు జరిగిస్తాడు. మీరు అలాంటి కార్యాలు మీ సంఘాలు కూడా చూడొచ్చు, మీ సంఘాలు కూడా మండించవచ్చు, మీ సంఘాలు కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. అలాంటి కృప మీ అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.